చిన్నప్పటి నుంచి నేను ఈ పని చేయలేదనేసి గ్రామస్తులతో చెప్తాడు. ఇంతలో పెద్దాయన మా పొలంలో పని ఉంది చేస్తావా అనేసి అడుగుతాడు సుధీర్‌ని. ఆ! చేస్తా అనేసి సుధీర్ అంటాడు. కానీ ఏ పని చెయ్యాలనేసి అడుగుతాడు. రాత్రిపూట మా పొలానికి కాపలా ఉండాలి అనేసి అంటాడు. సుధీర్ ఆ మాట వినగానే చాలా హ్యాపీగా నేను చేస్తాననేసి అంటాడు. కానీ తన మనసులో అక్కడికెళ్ళినా సరే ఎంచక్కా పడుకోవచ్చని ఆలోచిస్తూ ఉంటాడు. ఇంతలో ఆ పెద్దాయన సుధీర్‌తో ఇలా అంటాడు. కానీ ఈ పనిలో ఒక ఇబ్బంది ఉంది అనేసి అంటాడు. సుధీర్ అంటాడు, ఏమి ఇబ్బంది బాబాయ్ అనేసి అంటాడు. మా పొలంలో రాత్రిపూట ఒక రాక్షసి తిరుగుతుంది అనేసి అంటాడు. నువ్వు రాత్రి వైపు వెళ్తే ఎవరినైనా చంపేస్తుంది, మరి నువ్వు చేయగలవా అనేసి అంటాడు. ఇంతలో సుధీర్, బాబాయ్ ఇలాంటి బోటపకు మాటలు చెప్పకండి, ఇంకా ఏ కాలంలో ఉన్నారో అనేసి అంటాడు. ఇలాంటి మాటలు చెప్పి నన్ను భయపెట్టాలని చూడకండి బాబాయ్, ఈ పని నేను చేస్తానని సుధీర్ అంటాడు. ఈ రాత్రికి పొలానికి వెళ్ళి పని చెయ్యి అనేసి అంటాడు. అలాగే అని చెప్పి సుధీర్ రాత్రి పొలానికి వెళ్తాడు. వచ్చి రాగానే సుధీర్ కాసేపు పడుకొని అప్పుడు కాపలా కాదామనేసి అనుకుంటాడు.